పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా 10వ తారీఖు రోజున గౌరవ మాజీ ముఖ్యమంత్రి సిద్దిపేట ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమ నేత 10వ తారీఖు రోజున సాయంత్రం 6 గంటలకు సిద్దిపేటలో పెద్ద బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. సభ ఏర్పాట్లను గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దల హరీష్ రావు గారు, అసలు చైర్మన్ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చూడడం జరిగింది. ఈ సభ ఏర్పాట్లు సుమారు 1,00,000 మందితోటి ఈ సభను చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ 1,00,000 మందిని కూడా సిద్దిపేట నియోజకవర్గం అగ్రభావం, అదేవిధంగా కొంత దుబ్బాక, కొంత గజ్వేల్ కొండపాక మండలం నుంచి ఈ సభకు అన్నీ కూడా జన సమీకరణ చేసి సభను విజయవంతం చేయడానికి మా శ్రేణులంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈనాడు కేసీఆర్ మీటింగ్ అంటేనే ఒక బ్రహ్మరథం పట్టే విధంగా సిద్దిపేట ప్రజలు ఎన్నడూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉంటారు. బస్ యాత్ర చూస్తూ ఉన్నాం. అన్ని జిల్లాల్లో కూడా బస్ యాత్ర, గవర్నర్ రోడ్లలో ఏదైతే మీటింగ్ జరుగుతూ ఉన్నా దాని వీటికంటే ధీటుగా సిద్దిపేట అంటేనే టీఆర్ఎస్ గడ్డ, సిద్దిపేట అంటేనే కేసీఆర్ గడ్డ, సిద్దిపేట అంటేనే హరీష్ అన్న అందుగురించి ఈ సభను విజయవంతం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద మెజార్టీ వచ్చే విధంగా సభధారణ నిలిచిపోతుంది. కాబట్టి ఈ సభను అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ సభ విజయవంతం చేయడానికి మా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేస్తారని కోరుతా ఉన్నాం.